ఆర్మ్ హోల్ కొలుసుకుందాం. ఆర్మ్ హోల్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనకి పాయింట్ తక్కువ 2 సెంటర్ వస్తుంది. పాయింట్ తక్కువ 2, పావు తక్కువ 4 షోల్డర్ ఎడల్పు, దాంట్లో సగం పాయింట్ తక్కువ 2. ఇక్కడ ఖర్చు వదిలేయాలి, ఖర్చు వదిలేసి పట్టాలి. 11.5 వస్తుంది లాగితే 11.5. 11/2 11/2. గుడ్. మీడియం లూజింగ్ ఆర్మ్ హోల్, ఎక్కువ ఫ్రీ ఉండదు, అలానే ఫిట్టింగ్ కాదు, మీడియం అన్నమాట. 40 చెస్ట్ కి 11.5 అంటే లైట్ గా ఫ్రీగానే ఉంటది, మీడియం. ఇలా కటింగ్ చేసుకోవాలి. 30 ఇంచ్ లూజింగ్ మైనస్, కింద 1/2 ఇంచ్ పొడవు తక్కువ, 1.5 ఇంచ్ డౌనింగ్, షోల్డర్ డౌనింగ్ 1.5 ఇంచ్. ఇప్పుడు ఈ రెండు కలపాలి. మనం ఈ రెండు కలుస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఈ రెండు కలవాలి. చూడండి, రెండు చక్కగా కలిసినాయి. ఈ రౌండ్ కలిసింది, ఇక్కడ ఈ రౌండ్ లో కలిసింది, సెంటర్ పాయింట్ ఇక్కడ ఉంది. ఇది 100% సెంటర్ లో కూర్చుంటది. ఇలా మనం ప్రతి ఒక్క లెక్క ప్రకారంగా కట్ చేస్తే మనకి సెంటర్ పాయింట్ ఇక్కడ వచ్చింది. ఇది చేతికి ఇక్కడికి వచ్చింది, ఇది సెంటర్. షోల్డర్ ఎప్పుడు సెంటర్ రాదు. సంఖ ఎక్కువగా గుంట కొట్టే కొద్దీ ఫ్రంట్ పెరిగిద్ది, బ్యాక్ సంఖ తగ్గుతా ఉంటది. ఇలా మనం. హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని. ముందుగా మీరందరూ చూపుతున్నటువంటి అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు వచ్చేసి మీ ముందు ఒక షర్ట్ కటింగ్ చేయబోతున్నాను. ఇది కర్ణాటక నుంచి శివమాడప్ప అనే పెద్ద ఆయన ఈ మెజర్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈయన లేడీస్ వరకు బాగా చేస్తారు. ఈయనకి షర్ట్లలో కొన్ని లోపాలు ఉన్నాయి. కొద్ది రోజుల నుంచి ఈయన మనల్ని ఫాలో అవుతున్నారు. ఈయనకేమో తెలుగు రాదు, నాకేమో కన్నడ రాదు. మధ్యలో రాయచోటికి దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసులు మిత్రులు, ఈయనకి కన్నడ వచ్చు. ఈయన్ని కాన్ కాల్ కలిపి శివమాడప్ప గారి సమస్యల్ని పరిష్కరించడం జరిగింది. శివమాడప్ప గారికి ఒక కాలు లేదు. 20 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో ఒక కాలు తీసేయడం జరిగింది. 20 ఏళ్ల నుంచి ఆయన టైలరింగ్నే నమ్ముకున్నాను అని చెప్తున్నారు. అయినా సరే ఆయన ఆత్మాభిమానాన్ని నమ్ముకొని ఆత్మవిశ్వాసంతో వృత్తినే నమ్ముకున్నారు. ఆయన్ని నేను హృదయపూర్వకంగా అప్రిషియేట్ చేస్తున్నాను, అభినందిస్తున్నాను. శివమాడప్ప గారు, మీరు చాలా గ్రేట్ అండి. ఇప్పుడు వచ్చేసి శివమాడప్ప గారు, మీరు నాకు మెజర్మెంట్ ఇచ్చారు. హిప్ లేదు, సీటు మెజర్మెంట్ లేదు, కాలర్ మెజర్మెంట్ లేదు, ఫ్రంట్ ఛాతీ మెజర్మెంట్ లేదు. ఇవన్నీ అవసరం అండి, అన్ని కొలతలు కావాలి. కొంతమందికి ఛాతీ తక్కువ ఉంటే సీట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనం ఛాతీ మెజర్మెంట్ ప్రకారంగా కింద కూడా లూజ్ అలాగే పెడితే సీట్ ఎక్కువ ఉంటే పట్టేస్తుంది. అందుకని అన్ని కొలతలు తీసుకోండి. ఫ్రంట్ మెజర్మెంట్ తీసుకుంటే ఫ్రంట్ ఛాతీ, ఎదర్ ఛాతీ మెజర్మెంట్ ఇలా ఉంటుంది. షర్టు ఫోల్డింగ్స్ అనేవి ఉండవు, ఎదురు చాలా చక్కగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో మీకు పూర్తిగా ప్రతి ఒక్క కొలత గురించి, షేపులు ఎలా పెట్టుకోవాలి అనేది చాలా వివరంగా తెలపడం జరిగింది. పూర్తి వీడియో చూడండి, అప్పుడే మీకు అన్ని పరిష్కారాలు దొరుకుతాయి అనుకుంటున్నాను. ఇందులో పదండి, ఇప్పుడు మనం కటింగ్ లోకి వెళ్ళిపోదాం. మెజర్మెంట్ ఒక ప్యాటర్న్ కావాలి అని అడిగారు. ఈయనకి నేను వేస్ట్ ముక్కల మీద కటింగ్ చేసి చూపిస్తున్నాను. శివమాడప్ప, ఇది మీకోసమే. ఇది వేస్ట్ ముక్కల్లో నేను ఒక్కొక్క పార్టే తీస్తాను. ఫ్రంట్ ఒక పార్ట్, బ్యాక్ కూడా సగమే ఉంటది, హ్యాండ్ కూడా ఒక పార్టే ఉంటది, ఒక హ్యాండ్, షోల్డర్ ఉంటది. శివమాడప్ప, మీకు తెలుగు సరిగ్గా అర్థం కాదు, మరి నాకేమో కన్నడ రాదు, హిందీలో చెప్పాలా తెలుగులో చెప్పాలా అని నేను మీకు మెసేజ్ పెట్టాను, మీరు స్పందించలేదు. నేనైతే ఇది తెలుగులో చేస్తున్నాను, ఎందుకంటే చాలా వరకు కన్నడ వాళ్ళు తెలుగు అర్థం చేసుకుంటారు. ఆ ఉద్దేశంతో నేను మీకు తెలుగులోనే చెప్తున్నాను, ఈ వీడియో తెలుగులో చేస్తున్నాను. మీరు ఇది కింద పట్టీ కావాలా, క్రాస్ కటింగ్ కావాలని కూడా చెప్పలేదు. సీటు, హిప్ మెజర్మెంట్ కూడా కావాలి. చెస్ట్ ఇచ్చారు, పొట్ట ఇచ్చారు, దీంతో పాటు హిప్ కూడా కావాలి, సీటు అది కూడా కావాలి. క్రాస్ కటింగ్ గా మరి కింద పట్టీ అనేది చెప్పలేదు. నేను ఇప్పుడు క్రాస్ కటింగ్ చేస్తున్నా, మీరు పట్టీ అయితే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి. కింద క్రాస్ కటింగ్ అయితే మనకు ఒక 1/2 ఇంచ్ క్లాత్ సరిపోతుంది, ఒక 1/2 ఇంచ్ అయితే చాలు. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది గుండీలు పట్టి,
కింద ఉండేది కాజాల పట్టి. మీరు కాజాల పట్టి కొంచెం ఎక్కువ పెట్టుకోండి. ఇది నేను ఇంచున్నర పెడుతున్నాను. ఇంచున్నర. గుండీలు పట్టి వచ్చేసి ఇంచున్నర. లెంత్ వచ్చేసి 27.5. హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కావాలి. ఇక్కడ మనం 28 పెడదాం. 27.5 పొడవు ప్లస్ హాఫ్ ఇంచ్ పైన ఖర్చు. ఇప్పుడు ఇక్కడ 16 మీన పొట్ట భాగం స్టమక్. ఇప్పుడు ఇక్కడ మనం ఆర్మ్ హోల్ సంకడం చేయాలి. సంకడం చేయడానికి మనకి చెస్ట్ వచ్చేసి 40. చెస్ట్ 40. 40లో 4వ వంతు 10. ఇది ఫ్రీ ఆర్మ్ హోల్ అయితే 9.5 పెట్టొచ్చు. నార్మల్ ఆర్మ్ హోల్ అయితే 9.5 పెట్టొచ్చు. నేను 9.5. నార్మల్ అంటే మీడియం సైజ్ వాళ్ళకైతే 9.5. 9 అండ్ 1/4. 9 1/4 ఇది ఆర్మ్ హోల్. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ డౌన్ చేయాలి. షోల్డర్ డౌన్ చేయడానికి ఏదైతే మనం ఈ సంకడం చేశామో దీంట్లో నుంచి 4 భాగాలు. 4 ఇక్కడ నుంచి ఇక్కడికి 4 భాగాలు. 4 4.5 2.5 2 1/4 2.5. ఇది 2.5. దీనికి 2 పెడదాం. 2 పావు తీసేద్దాం. 2. ఇప్పుడు ఇది మార్కింగ్ చేసుకుందాం. స్ట్రైట్ గా ఉండాలి. ఎల్బెండ్ స్కేల్ ఉంటే ఎల్బెండ్ వాడాలి. ఇక్కడ మెడకి డౌన్. కాలర్ మెడకి డౌన్ 2.5. మీరు కాలర్ కూడా నాకు మెజర్మెంట్ ఇవ్వలేదు. అందుకని నేను ఇది కాలర్ వచ్చేసి ఈ మెజర్మెంట్ ప్రకారం 16 పెడుతున్నా. 40 ఛాతీ ఉంది కాబట్టి 16 పెడుతున్నా. 16 కాలర్ ఎంతైనా గాని 5 భాగాలు చేసి ఖర్చు వదిలేయాలి. కుట్టడానికి గల ఖర్చు 5 భాగాలు. పాయింట్ తక్కువ 3 పెడుతున్నా. 16 కాలరు. 16. ఇప్పుడు షోల్డర్ 17.5. షోల్డర్ 17.5. 2 పాయింట్ల తక్కువ 9. 8 3/4. 8 3/4 ప్లస్ ఎక్స్ట్రా ఖర్చు ఎక్స్ట్రా మార్జిన్. ఇప్పుడు ఇక్కడ ఛాతీలో నుంచి చెస్ట్ లో నుంచి 4వ భాగం 10 ప్లస్ లూజింగ్ ఎక్స్ట్రా లూజింగ్. ఇది మీడియమా ఫిట్టింగా ఇది కనుక్కోవాలి. ఇప్పుడు నేను మీడియంకి 2 అంగుళాలు పెడుతున్నాను. మీడియంకి 2 అంగుళాలు. మీరు ఇంకా ఫ్రీ కావాలనుకుంటే 2.5 పెట్టుకోండి. ఫ్రీ కావాలంటే మీడియం అయితే 2 అంగుళాలు ఎక్స్ట్రా 2 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ పొట్ట వచ్చేసి 38.5. 4వ వంతు 9.9 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ లూజ్ కోసం. ఇప్పుడు ఇక్కడ అయితే మీరు నాకు హిప్ ఇవ్వలేదు కాబట్టి ఇదే మార్కింగ్ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇక్కడ 12 పాయింట్ వచ్చింది. ఇక్కడ కూడా 12 పాయింట్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇది ఏ స్కేల్ కలిసితో దాన్ని బట్టి షేప్ ని యాడ్ చేసుకోవాలి. లైట్ గా బెండ్ ఉంది కాబట్టి ఈ స్కేల్ సరిపోయింది. దీనికి లైట్ గా బెండ్. ఇది మీకు కనబడాలనే డీస్ బాగా రుద్దుతున్నాను. వీడియోలో కనబడాలని. మీరు ఎదురు ఛాతీ మెజర్మెంట్ కూడా ఇవ్వలేదు. అందుకని నేను కొంచెం లోపలికి కొడుతున్నా. ఇక్కడ నుంచి 1 ఇంచ్ వరకు లోపలికి కొడుతున్నా. ఇక్కడ నుంచి 1 ఇంచ్ వరకు. ఇది ఎదురు ఛాతీ మెజర్మెంట్ తీసుకోండి. ఫ్రంట్ చెస్ట్ హాఫ్ ఫ్రంట్ చెస్ట్. ఇక్కడ ఈ స్కేల్ ని వాడదాం. లైట్ బెండ్. ఇది ఆర్మ్ హోల్ షేప్. ఇక్కడ లైను. ఇది షోల్డర్ లైను. ఇది ఇక్కడ ఫ్రంట్ కి మెడ డౌన్ చేసాం 2.5. ఈ డౌన్ ఇక్కడ నుంచి ఇది ఈ షోల్డర్ కి ఈ మెడ డౌనింగ్ కి సంబంధమే లేదు. ఇదే మీడియం రౌండ్ షేప్. మీడియం. ఇప్పుడు ఇక్కడ పాకెట్ డౌనింగ్. 8 డౌనింగ్ పాకెట్ 8. ఆర్మ్ హోల్ సే థోడా ఆర్మ్ హోల్ కంటే 1 ఇంచున్నర పైకి ఉండాలి. ఆర్మ్ హోల్ కి పైకి ఉండాలి. సైడ్ లో నుంచి 2.5 2 1/4
ఇది వచ్చేసి చెస్ట్ లో నుంచి 8వ భాగం, 8 పార్ట్ 8. ఇప్పుడు ఇక్కడ క్రాసు తగినంత పెట్టుకోవచ్చు, లేదా చెస్ట్ లో నుంచి 8వ భాగం ఇక్కడ ఖర్చు వదిలేయాలి. ఖర్చు వదిలేసి చెస్ట్ లో నుంచి 8వ భాగం ఇక్కడ నుంచి 2.5 పెట్టుకుందాం. మీడియం 2.5 2 1/4. ఇప్పుడు ఇక్కడ నుంచి దీన్ని కలుపుకోవాలి, ఇక్కడ నుంచే కలుపుకోవాలి, ఇక్కడ నుంచి ఇలా కలుపుకోవాలి. ఇది మీడియం, ఇది మీడియం. ఇప్పుడు నేను ఈ ఫ్రంట్ ని తీసేస్తున్నా, ఒక ఫ్రంటే తీస్తున్నా. ఇది గుండీల పట్టి, కింద ఉండేది కాజాలది, ఇది గుండీలది. కింద పట్టి అయితే మీరు ఎక్స్ట్రా పెట్టుకోండి, ఇంకింత పెట్టుకోవాలి. ఇది కదా ఇక్కడ మార్కింగ్, కింద పట్టి అయితే మీరు ఇంత పెట్టుకోండి. కింద పట్టి అయితే 1/4 తక్కువ 2 ఇంచున్నర తగ్గకుండా పెట్టుకోండి. ఇది వేస్ట్ క్లాత్ మీద కటింగ్ చేస్తున్నా నేను, ఒక్కో పార్టే తీస్తాను. ఇక్కడ పొట్ట ఉన్న వాళ్ళకి స్కేల్ ని ఇలా రివర్స్ చేసుకోండి బయటికి. పొట్ట ఉంటే బయటికి తీసుకోండి, పొట్ట లేని వాళ్ళకి షేప్ తీసుకోండి. పొట్ట ఉన్న వాళ్ళకి బయటికి తీసుకోండి, కుండలాగా ఇలా ఇలా పెట్టుకోండి పొట్ట ఉంటే. ఇది బారుకి ఒకే లెవెల్ గా ఉండాలి. 3/4 3/4. ఇక్కడ కింద 1/2 ఇంచ్ పొడవు తక్కువ ఉండాలి, కింద 1/2 ఇంచ్ పొడవు తక్కువ ఉండాలి. ముందు ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించి కట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి ఇది లెంత్ కదా, ఇక్కడ ఫ్రంట్ లెంత్, ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ డౌనింగ్, 1.5 ఇంచ్ 1.5 డౌనింగ్. ఇది స్ట్రైట్ గా మార్కింగ్, స్ట్రైట్ గా. ఇక్కడ 17.5 17.5 షోల్డర్, 17.5 नहीं है, 17.5 17 1/4 17 1/4. ఇది ఖర్చు కోసం. ఇక్కడ నుంచి ఇది బయటికి పెట్టుకుంటే లూజ్ అవుతా ఉంటది, ఇది లోపల తెచ్చుకుంటే ఫిట్టింగ్ వైపుకి వస్తా ఉంటది. మీడియం ఆర్మ్ హోల్ కొలుచుకుందాం. ఆర్మ్ హోల్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనకి పాయింట్ తక్కువ 2 సెంటర్ వస్తుంది, పాయింట్ తక్కువ 2, 1/4 తక్కువ 4 షోల్డర్ ఎడల్పు, దాంట్లో సగం పాయింట్ తక్కువ 2. ఇక్కడ ఖర్చు వదిలేయాలి, ఖర్చు వదిలేసి పట్టాలి. 11.5 11.5 వస్తుంది లాగితే, 11.5 11 1/2 11 1/2. గుడ్. మీడియం లూజింగ్ ఆర్మ్ హోల్, ఎక్కువ ఫ్రీ ఉండదు, అలానే ఫిట్టింగ్ కాదు, మీడియం అన్నమాట. 40 చెస్ట్ కి 11.5 అంటే లైట్ గా ఫ్రీగానే ఉంటది, మీడియం. ఇలా కటింగ్ చేసుకోవాలి. 30 ఇంచ్ లూజింగ్ మైనస్
కింద హాఫ్ ఇంచి పొడవు తక్కువ, ఇంచున్నర డౌనింగ్, షోల్డర్ డౌనింగ్ ఇంచున్నర. ఇక్కడ హ్యాండ్ తీసుకుందాం, ఇక్కడ హ్యాండ్ తీసుకుందాం. ఇక్కడ హ్యాండ్ తీయడానికి మనం సంఖ ఎంత అయితే డౌన్ చేసామో, ఫ్రంట్ లో సంఖ ఎంత డౌన్ చేసామో చూసుకొని, ఇది 9.5, ఇది 9.5 కాబట్టి ఇక్కడ 9.5 ఉండాలి. ఇక్కడ 9.5, కొంచెం పెంచుకుందాం. ఇది సరిపోయింది. ఇది 9.5. ఇది ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసుకుందాం. ముందు ఇది మార్కింగ్. ఇది ఓవర్లాక్ చేసే మాట అయితే ఖర్చు, ఇది లోడింగ్ చేసే మాట అయితే ఇంత ఖర్చు. లోడింగ్ కోసం ఎక్స్ట్రా ఖర్చు. ఇప్పుడు ఇక్కడ సంకడం చేయడానికి చెస్ట్ లో నుంచి 8వ భాగం, 8 చెస్ట్ మే 8 భాగం, 5 తయారు, 8వ భాగం తయారు. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లెంత్ 9.5, లూజ్ వచ్చేసి 14, ఇది 14, ఇది ఖర్చు. ఇక్కడ వచ్చేసి ఇది స్ట్రైట్, కానీ మనం ఒక పావు ఇంచి క్రాస్ చేయాలి. పావు ఇంచి క్రాస్ చేయడానికి స్కేల్ ని క్రాస్ ఉన్న వైపుకి పెట్టుకోవాలి. హాఫ్ హ్యాండ్స్ కి ఇలా క్రాస్ గా పావు ఇంచి క్రాస్ చేసుకోవాలి. అప్పుడు హ్యాండ్ చక్కగా కూర్చుంటది. దీంట్లో డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి పట్టీని, అప్పుడు స్టిఫ్ గా ఉంటది హ్యాండ్. హాఫ్ హ్యాండ్ స్టిఫ్ గా ఉంటది. ఇక్కడ ఈ షేప్ ని ఇద్దాం. ఇప్పుడు ఇక్కడ ముందు ఇలా కటింగ్ చేసేద్దాం. మనకి ఇప్పుడు ఈ సంఖ 11.5 కావాలి. ఇది 11.5 వస్తుంది. 11.5 ఇది సరిపోయింది. 11.5. ఇక్కడ ఘాట్ పెట్టుకోవాలి. ఇది ఇక్కడికి ఫోల్డింగ్ లైట్ గా షేప్ ఉంటది. ఇది హాఫ్ హ్యాండ్ లైట్ గా క్రాస్ ఉంటది షేప్. ఇలా షేప్ ని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ షేప్ తీద్దాం. ఈ షేప్ తీయడానికి ఇక్కడ ఒక మార్కింగ్, ఈ బాక్స్ లో ఒక సెంటర్ లో మార్కింగ్, ఇది సెంటర్. ఇక్కడ నుంచి 2.5 పాయింట్, ఇక్కడ 2.5 పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ పాయింట్ తక్కువ 2, షోల్డర్ పావు తక్కువ 4 కాబట్టి పాయింట్ తక్కువ 2 ఇంచున్నర నుంచి దీన్ని షేప్ వాల్చాలి. ఇక్కడ 1.5 ఇంచు. ఇక్కడ గుంట వచ్చేసి 1.5 ఇంచు. హాఫ్ హ్యాండ్ కాబట్టి దీనికి ఎక్కువ తీసుకోవాలి షేపు. అప్పుడే హ్యాండ్ మెలిక తిరగకుండా, ఫోల్డింగ్స్ పడకుండా బాగుంటది హాఫ్ హ్యాండ్. ఇలా చక్కగా బ్యాలెన్స్ గా తీసుకోవాలి. బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు. బ్యాలెన్స్ మనం తెలుసుకుంటూ ఉండాలి. బ్యాక్ ని కూడా కొంచెం లైట్ గా షేప్ ఇచ్చుకుందాం. బ్యాక్ లో కూడా ఫోల్డింగ్స్ పడవు. ఇక్కడ 2 జాయింట్లు సమానంగా ఉండాలి. ఇలా ఇది పర్ఫెక్ట్ షేప్. ఇలా ఉండాలి. ఎంతో నీట్ గా ఉంటది. ఇలా నీట్ గా ఉంటది చాలా చక్కగా. ఈ షేపులు కుట్టేటప్పుడు కూడా రౌండ్ చక్కగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ తీద్దాం. దీన్ని ముందు సరి చేద్దాం. షోల్డర్ తీయడానికి ముందు ఇక్కడ ఇది మార్జిన్, ఖర్చుకు వదిలేద్దాం. బ్యాక్ కి తగిలియాలి కదా ఖర్చు. చెస్ట్ లో నుంచి 8వ భాగం 5 పైన ఖర్చు. ఇది టోటల్ ఎంత వచ్చింది? పాయింట్ తక్కువ 6 వచ్చింది. పాయింట్ తక్కువ 6 ఇక్కడ పెట్టి ఇక్కడ 2 అంగుళాలు తగ్గించుకోవాలి. 2 అంగుళాలు. ఇక్కడ నుంచి 2 అంగుళాలు డౌన్ అయింది. ఇక్కడ షోల్డర్ 17 పావు, 8.5 పాయింట్. ఇది ఖర్చు కోసం. ముందు ఇక్కడ స్ట్రైట్ గా లైన్ వేద్దాం. ఇక్కడ ఒక పాయింట్ షేప్ ఇవ్వాలి. ఒక్క పాయింట్ బయటికి షేప్ ఇవ్వాలి.
ఈ షేప్ ఇవ్వకపోతే చెయ్యి సరిగ్గా తగలదు, లాగేస్తా ఉంటది. ఇక్కడ ఫ్రంట్ లో మనం పాయింట్ తక్కువ 3 పెట్టాం, ఇక్కడ 3 అంగుళాలు పెట్టుకోవాలి. ముందు ఇప్పుడు ఈ గుంట ఎంత కొట్టాలనేది తెలీదు, ముందు షోల్డర్ ని తీసేద్దాం, సెంటర్ పాయింట్ చూద్దాం. సెంటర్ పాయింట్ చూడకుండా గుంట కొట్టకూడదు, సెంటర్ ఎక్కడ వస్తుంది అనేది తెలుసుకొని గుంట కొట్టాలి. ఇక్కడ ఒక పాయింట్ ఇలా రౌండ్ షేప్ ఇవ్వకపోతే ఈ చెయ్యి తగలదు. ఈ చేతికి ఇక్కడ రౌండ్ షేప్ ఉంటది, ఈ రౌండ్ షేప్ తగిలేయాలంటే ఇక్కడ ఒక పాయింట్ ఇలా షేప్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ సంఖ బ్యాక్ సంఖ రెండు కొలుసుకోవాలి. సంఖ ఫ్రంట్ సంఖ బ్యాక్ సంఖ ఈ రెండు కొలుసుకోవాలి. ఈ రెండు సమానంగా ఉన్నాయా లేదా, ఏది పెరిగింది ఏది తగ్గింది అనేది చూసుకోవాలి. ఫ్రంట్ సంఖ 1/2 ఇంచు పెరిగింది, ఫ్రంట్ ఎక్కువ ఉంది, 1/2 ఇంచు ఎక్కువ ఉంది. ఇక్కడ మనం ఆ 1/2 ఇంచుని బ్యాక్ వైపుకి వదిలేద్దాం. బ్యాక్ 1/2 ఇంచు తగ్గింది కాబట్టి 1/2 ఇంచు బ్యాక్ వదిలేద్దాం. వదిలేసి దీన్ని సెంటర్ ఫోల్డ్ చేద్దాం. ఇది సెంటరు, ఇక్కడికి వచ్చింది దీనికి సెంటరు. ఇంకొక 1/2 ఇంచు ఖర్చు కోసం ఇలా ఖర్చు కూడా వదిలేయాలి. ఇది సెంటరు, సెంటర్ ఇది ఖర్చు. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాలెన్స్ గా గుంట కొట్టాలి. ఇది మీడియంగా ఉండాలి, బ్యాలెన్స్ అనేది చాలా చక్కగా ఉండాలి. ఎక్కువ గుంట కొట్టకూడదు, తేల్చేయకూడదు, బ్యాలెన్స్ గా ఉండాలి. ఇప్పుడు ఈ రెండు కలపాలి. మనం ఈ రెండు కలుస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఈ రెండు కలవాలి. చూడండి, రెండు చక్కగా కలిసినాయి. ఈ రౌండ్ కలిసింది, ఇక్కడ ఈ రౌండ్ లో కలిసింది, సెంటర్ పాయింట్ ఇక్కడ ఉంది. ఇది 100% సెంటర్ లో కూర్చుంటది. ఇలా మనం ప్రతి ఒక్క లెక్క ప్రకారంగా కట్ చేస్తే మనకి సెంటర్ పాయింట్ ఇక్కడ వచ్చింది. ఇది చేతికి ఇక్కడికి వచ్చింది, ఇది సెంటర్. షోల్డర్ ఎప్పుడు సెంటర్ రాదు. సంఖ ఎక్కువగా గుంట కొట్టే కొద్దీ ఫ్రంట్ పెరిగిద్ది, బ్యాక్ సంఖ తగ్గుతా ఉంటది. ఇలా మనం ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా మెజర్మెంట్ ప్రకారంగా లెక్కలేసి భాగాలేసి కటింగ్ చేస్తేనే ఇవి సెట్ అవుతాయి. ఇది మన మిత్రులు కన్నడ నుంచి అడిగారు, పెద్ద ఆయన శివమాడప్ప గారు. శివమాడప్ప, ఇది మీకోసం కటింగ్ చేసా, వేస్ట్ ముక్కలే ఇవన్నీ మీకోసం ఇలా కట్ చేశాను. ఇలా కటింగ్ చేసుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతా ఉంటాయి. ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. నాకు కన్నడ రాదు, హిందీలో చెప్దామంటే మీకు హిందీ తెలుస్తుందో లేదో అని తెలుగులోనే చెప్తున్నా. థ్యాంక్ యూ.